వాచిపెట్టినని ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ధనీకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. లోకంలో ఎందరో లేనటువంటి ధన్యత, ఈ భాగ్యం మాకు ఇచ్చినారు, మీకు స్తోత్రాలు. మా ప్రభా, మేము గడిపే సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి నాయన. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. వారికి రావాల్సిన బహుమానములు మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రార్థించే మా ప్రతి మనవి ఆలకించి సహాయపడమని వేడుకుంటున్నాము. కోవిడ్ కేసులు ఎక్కువ అవుతుండగా మీ దయతో అవి తగ్గించమని వేడుకుంటున్నాము నాయన. అవి నిర్మూలన చేయమని వేడుకుంటున్నాం, అవి లేకుండా చేయమని వేడుకుంటున్నాము. దయతో సహాయం చేయండి. మా ప్రభా, ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రభా, తల్లిదండ్రులు కోల్పోతున్నారు, బిడ్డలు అనాథలైపోతున్నారు నాయన. దయతో కనికరించండి. మా ప్రభా, మా తల్లి డైలీ వేజెస్ వాళ్ళు, కూలి వాళ్ళు మా ప్రభా ఎంతో ఇబ్బందులు ఉంటుండగా దయతో ఈ పరిస్థితి మార్చమని వేడుకుంటున్నాం నాయన. కృపతో జ్ఞాపకం చేసుకుని పరిస్థితిని సరిచేయండి. మాకు ఇచ్చిన సమయాన్ని దీవెనకరంగా చేయండి. మా ప్రభా, మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను. ప్రార్థించే ఆత్మను మా పైన కుమ్మరించి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 314, పాత నంబరు 274. సియోను రాజు వచ్చును, మదిని సిద్ధపడు. స్టార్ట్ చేయి. సియోను రాజు వచ్చును, మదిని సిద్ధపడు. సియోను రాజు వచ్చును, మదిని సిద్ధపడు. నీ కన్నులు శుద్ధి చేయుడి, నీ రాజు కోరకే. నీ కన్నులు శుద్ధి చేయుడి, నీ రాజు కోరకే. సియోను రాజు వచ్చును, మదిని సిద్ధపడు. లోకస్తులు ప్రశ్నింతురు, మరి రాజు ఎవరని తన శక్తిని విన్నవారు చూడనాశింతురుగా. లోకస్తులు ప్రశ్నింతురు, మరి రాజు ఎవరని తన శక్తిని విన్నవారు చూడనాశింతురుగా. ఇసే మనారాధని ఉత్సాహించేదము, ఇసే మనారాధని ఉత్సాహించేదము. నీ తనువులు శుద్ధి చేయుడి, నీ రాజు కోరకే. నీ తనువు శుద్ధి చేయుడి, నీ రాజు కోరకే. సియోను రాజు వచ్చును, మదిని సిద్ధపడు. వాహనమును ఎన్నియున్న కాదమమును కాదమమును ఎక్కెను, వారిని ఆమె వరించును, వారినియో ధరించును. వాహనమును ఎన్నియున్న గాధమమును ఎక్కెను, వారినియో ధరించును. పరీక్షించాయనను చేసుకొని ఎందు
పరీక్షించాయనను చేర్చుకొని అందు మీ తను శుద్ధి చేయుడి ఈ రాజు కోరకే మీ తను శుద్ధి చేయుడి ఈ రాజు కోరకే సియోను రాజు వచ్చును మదించి స్వీకరించెను వారే గురురాయనతో ృణీకరించువారను నశింతురు నికంబుగా ధరించెడు వారే గురురాయనతో తృణీకరించువారను నశింతురు నికంబుగా ప్రాముఖ్యమౌ ప్రశాయిని యోచించి చూచుకో ప్రాముఖ్యమౌ ఆయనే మహాత్ముడైన దేవుడు సదారాజ్యం భయానది ఆనందముందుడి సదారాజ్యం భయానది ఆనందముందుడి మీతను శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. దేవుని వాక్యం చూసుకున్నామండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 21 వరకు చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 21 వరకు చదువుకుందాం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వారి తల్లి వారికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వారికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగా. కానీ ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. ప్రేమగల మా తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నావు నాయన. మీ లేఖన భాగం ధ్యానించుటకు మీ సహాయం మాకు అనుగ్రహించండి. దయతో మమ్మల్ని మీరే నడిపించండి. మా ప్రభా, మాతో మాట్లాడవలసిన విషయాలు మీరు మాతో స్పష్టంగా మాట్లాడమని వేడుకుంటున్నాను. గ్రహించి దానికి మాకు సహాయం చేయండి. లోబడే మనసు మాకు అనుగ్రహించండి. నన్ను కూడా మీ సిలువు చాటు మరుగుపరచండి. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, హన్న తన బిడ్డ కొరకు ఏటేటా ఒక అంగి తయారు చేయటంటే నేయబడినటువంటిది, కుట్టబడినటువంటిది. నేయబడింది కాదు, కుట్టబడినటువంటిది. ఆ విధంగా కుట్టి ప్రతి సంవత్సరం ఒకసారి తన బిడ్డకు తీసుకొచ్చి ఇస్తూ ఉండేది. ప్రియమైన వాళ్ళు, ఇందులో కూడా నిన్న మనం ఒక మాట చదువుకున్నాము. ఏంటంటే సంవత్సరం అంతా బిడ్డ కోసం ప్రార్థన చేయటం, కుట్టుకు ప్రభువును జ్ఞాపకం చేసుకొని, ప్రభా మీరు ఇచ్చిన బిడ్డను బట్టి మీకు వందనాలు, ప్రభా ఆ బిడ్డ మీ సన్నిధిలో ఉన్నందుకు మీకు వందనాలు, ఆ బిడ్డ మీ సన్నిధిలో పరిచయం చేస్తున్నందుకు మీకు వందనాలు. మా తండ్రి, ఈ ఏఫోదును కూడా ఆ బిడ్డకు
ఇచ్చేదానికి సహాయపడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి, దయ చూపించండి అని ఆ కుట్టుకు ప్రార్థన చేస్తూ ఎన్ని కుట్లు ఉన్నాయో అన్ని ప్రార్థనలు చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. కనుకనే ప్రార్థనాపూర్వకంగా తయారు చేసినటువంటి ఆ అంగి అనేకుల్లో తన దగ్గరికి ఆకర్షించుకోగలిగింది. ప్రియమైన వలన మనం సొంతంగా నిర్ణయించుకున్నటువంటి బట్టలు అనేకులను ఆకర్షించలేవు. ఒకవేళ మీ అమ్మకు మీ నాన్నకి ఇష్టమేమో, అంతేగాని మరి చాలామందికి ఇష్టపడరు కదా. అయితే సమూయేలు వేసుకున్న అంగి ప్రతి ఒక్కళ్ళు సమూయేలు పరిచయం చూసి ఎంతో ఆనందించేవారు అనుకుంటున్నారు. ఆ బిడ్డ దేవుని దయలోను, మనుషుల దయలోను, జ్ఞానంలోను, వయసులోను యేసుక్రీస్తు ప్రభువులాగా వర్ధిల్లుతూ వస్తున్నాడు. యేసు ప్రభువారు ఏ విధంగా వర్ధిల్లుతూ వచ్చాడండి? 2వ అధ్యాయం 34. ఆ బిడ్డ దేవుని యొక్క జ్ఞానములోను, దేవుని యొక్క దయలోను, మనుషుల యొక్క దయలోను, వయసులోను మరి వర్ధిల్లుతూ వచ్చాడు యేసు ప్రభువారు కూడా. మరి ఇక్కడ ఏలి ఆ బిడ్డను చూసి, ఆ పరిచయం చూసి ముగ్ధుడైపోతున్నాడు ప్రతిరోజు. కనుకనే ఆ బిడ్డ పక్షంగా ఏలి మాట్లాడుతూ ఏమన్నాడో చూడండి. 19వ వచనం. వారి తల్లి వారికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలిర్పించుటకు తన పనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వారికి ఇచ్చుతూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళేది. ఇక్కడ దేవుడు తనను దర్శించి తిరిగి బిడ్డలను ఇచ్చాడు కదండి. ఇక్కడ మనం మొన్న ఒక మాట చదువుకున్నాం. దేవుడు మనకిచ్చిన బిడ్డలను దేవుని సేవకై మనం సమర్పించినప్పుడు దేవుడు మనకు బహుమానం ఇచ్చేవాడు ఉంటున్నాడు, తర్వాత మనకు జీతం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ అసలు ఓ చోట మీకు చెప్పానో లేదో కానీ 20వ వచనంలో ఉందండి, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమిచ్చును. ఇక్కడ చక్కని మాట చెప్పడం మర్చిపోయినట్టున్నాను. ఈ దినం మళ్ళీ నా మనసులోకి వస్తుంది కాబట్టి వినండి. ఏలి బ్లెస్డ్ ఎల్కానా అండ్ హన్నా and his wife. The Lord gave the seed of his woman for the loan which is lent to the Lord. ఏమండి, ఇంగ్లీష్లో సరిగ్గా చదవలేకపోయినాము, మళ్ళీ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మనకిస్తాడు. ప్రభు మనకిచ్చిన బిడ్డలను దేవునికి అప్పుగా గనక మనం ఇచ్చినట్లయితే ఆ అప్పుకు బహుమానంగా ప్రభు మనకు అప్పు తీర్చేవాడు ఉంటాడు. ప్రభు మనకిచ్చిన బిడ్డలను ప్రభుకి ఇస్తున్నామంటే అదే అప్పుగా ఇస్తున్నాం. ఏమండి, సేవకు సమర్పించుకున్న బిడ్డ, ఇది నా సొంత మాట కాదండి, కామెంటరీలో రాసిన మాట మీకు చదివి వినిపిస్తున్నా. ప్రియమైన ఆ విధంగా ఆ బిడ్డను దేవునికి సమర్పించింది అప్పుగా సమర్పించినట్టే ఉంది. అయితే ఆ అప్పు తీర్చేదానికి దేవుడు ఏం చేశాడు? యెహోవాకు అప్పిచ్చువాడు ధన్యుడు. ప్రియమైనదా, ప్రభు మన దగ్గర అప్పు చేస్తాడా? మన దగ్గర అప్పు తీసుకుంటాడా ప్రభు? ఇదే, ఇంతకంటే మనం ఇచ్చేదేముంది? ఇంతకంటే మనం చేయగలిగింది ఏముంది? ప్రభువుకు అప్పివ్వటం అంటే డబ్బులు ప్రభువుకు అవసరం లేదు కదా. సమస్త భూమియు నాదే కదా. సకల ఐశ్వర్యములు కలిగిన దేవుడు, సర్వ సంపదలకు మరి సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి కదా. ప్రియమైన ఆయనకు మనం అప్పు ఇవ్వటం అంటే ఆయన సేవ పరిచర్య కొరకు మన బిడ్డలను సమర్పించుకోవటమే. కనుక ఆ విధంగా మనం ఇచ్చిన బిడ్డలకు ప్రభు మనకు బహుమానంగా ఇవ్వటమే. అది మనం ప్రభువుకు అప్పుగా ఇవ్వటం. అప్పు తీర్చేవాడుకుంటున్నాడు. యెహోవాకు అప్పిచ్చేవారు ధన్యులు. ప్రియమైన మనం ఎప్పుడైనా ఇచ్చామా అండి యెహోవాకు అప్పుగా? ఏమండి, ఏమైనా ఇచ్చామా? ఇదిగో ఈ స్థలం దేవుని మందిరాన్ని కట్టుకోండి అని ఎవరికైనా ఇచ్చామా మనం? అంత తాహత లేదు. ఇదిగో మీరు కట్టుకున్న మందిరంలో
నేను 10 ఆత్మలు తీసుకొచ్చి చేరుస్తున్నాను అని ఎప్పుడైనా చెప్పగలిగినామా? ఆ ధన్యత మనకిచ్చాడా దేవుడు? ప్రియమైన వలన దేవుడు మన లిమిట్స్లో ఉన్నవే దేవుడు అడుగుతాడు. దేవుడు అడిగాడంటే అప్పుగా అడుగుతున్నామే. మరి దేవుడు అడిగేది ఏంటి? దేవుని వాక్యం 10 మందికి చెప్పాలని, దేవుని ఆత్మతో నింపబడి 10 మందిని ప్రభు సన్నిధికి మనం నడిపించినప్పుడు అది మనకు ఎంతగానో ఆశీర్వాదం. కనుకనే ఏలి అన్నాడు 20వ వచనం, యెహోవా సన్నిధిని మనం చేసుకునిగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగా. కానీ ఏలి ఎల్కానా అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. 3 కుమారులు 2 కుమార్తెలు, మొత్తం 5 సంతానం. ప్రియమైన వలన ఒకప్పుడు గొడ్రాలుగా ఉన్నటువంటి మరి హన్నా ఇప్పుడు ఏమని ఆరాధిస్తుంటుందండి? ప్రభా, నేను నా బిడ్డను నీకు ఇచ్చినందుకు నీవు నాకు 5 బిడ్డలు ఇచ్చినావు, నీకు వందనాలు. బైబిల్ వాక్యంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 5 అనేది ఎక్కడున్నా కూడా దేవుని కృపకు సాదృశ్యంగా ఉంటుంది. 5 అనేది ఎక్కడొచ్చినా కూడా ఆయన కృప. దేవుడు తన కృపను విస్తరింపజేసి హన్నా గర్భం తెరిచి 5 బిడ్డలు ఇచ్చినాడు. 3 మగబిడ్డలు, 2 ఆడపిల్లలు. ముందుకెళ్ళిపోదామండి. కనుక ఇప్పుడు ఏమంటారు? హన్నా ఏమని ప్రార్థిస్తుంది? ప్రభా, నేను నీకు ఇచ్చిన నీ సంతానాన్ని, ఇంకోటి మర్చిపోకూడదు, మన బిడ్డలను విషయంలో మనం మాట్లాడవలసిన మాట ఎట్టుండాలంటే, నా బిడ్డలు, నా 3 బిడ్డలు, నా 5 బిడ్డలు అని మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎందుకంటే నేర్చుకోవాలి కొన్ని విషయాలు. మనం దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు అని చెప్పాలి. యాకోబు అదే విధంగా చెప్పాడు. రిఫరెన్స్ జ్ఞాపకం చూడటానికి యాకోబు చెప్పిందేంటి? యోసేపు చెప్పిందేంటి? దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు మనషే, ఎఫ్రాయిము. ప్రియమిత్రులారా, దేవుడు మనకిచ్చిన బిడ్డలను చెప్పుకోవాల్సిందే కానీ నా బిడ్డలు, దేవుని ఆశీర్వాదం లేకుండా ఎవరు బిడ్డలు కనలేరు. దేవుని ఆజ్ఞలైతే గర్భం తెరవబడదు. ప్రియమిత్రులారా, ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం నేర్చుకునే వారం ఉండాలి. మనకిచ్చిన బిడ్డలు ప్రభు కోసం పెంచినట్లయితే ప్రభు మనకు బహుమానం ఇచ్చేవాడుకుంటున్నాడు. 22వ వచనం, ఏలి బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటం వచ్చిన స్త్రీలో శయనించుటయును మాట చెవిని పడగా వారిని పిలిచిట్లెనను. ఎట్లా ఉందండి వీళ్ళ పరిస్థితి? చాలా ఘోరంగా తయారైంది. ఏలీ కుమారులు, వాళ్ళ పేర్లు హొఫ్నీ, ఫీనెహాస్. వాళ్ళిద్దరూ చేసే ఘోరమైన కార్యాలు ఎంతవరకు పోయినాయి అంటే, మరి దేవుని మందిరానికి స్త్రీలు వచ్చేదానికి కూడా భయపడేదానికి ఆస్కారం అయింది. ఒక మాట చూసుకుందామండి. నిర్గమకాండము 38వ అధ్యాయము. నిర్గమకాండము 38వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. 8వ వచనం, అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేవింపొచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. ఇక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చిన స్త్రీలు, మళ్ళీ చదవండి. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేశాను. బెసలేలు ఏం చేశాడండి? ఇత్తడి గంగాళము చేశాడు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువుల విషయంలో మనం కొన్ని నెలలు చాలా డీటెయిల్గా ధ్యానించాం. ఈ గంగాళం ఏ విధంగా తయారు చేశాడండి? ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళం చేశాడు. దాన్ని ఇత్తడి పీటను కూడా చేశాడు. సేవకురాండ్రు వారు వచ్చి అద్దములు సమర్పించుకుంటున్నారు. వాళ్ళకి చీరలు కూడా అద్దాలు కుట్టి ఉన్నాయి. ఈ ఫ్యాషను
అప్పుడే వచ్చింది, ఇప్పుడు కాదు. అద్దాలతో కుట్టిన చీరలు అయితే ఎక్కువ మక్కువ స్త్రీలకి కదండి. ఈ ఫ్యాషన్ ఇప్పుడు కాదు, ఒకవేళ అప్పుడే ఉంది ఇది. పాత ఫ్యాషన్లో ఇప్పుడు మళ్ళీ నేర్చుకుంటున్నారు. ప్రియమైన ఆ అద్దాలతో కుట్టి ఆ అద్దాలు తీసుకొచ్చి గంగాళానికి అతికిచ్చి ఇత్తడి గంగాళం చేసి దాని ఇత్తడి పీటను కూడా చేశాడు. మరి ఇక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చినటువంటి సేవం పోచిన సేవకురాండ్రు ఏమండి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ బహు ఘోరంగా ఉంది. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను. ప్రియమైనలారా, ఎంత దారుణమైన పరిస్థితి అంటే, వాళ్ళు చీరలు కొట్టుకున్న అద్దాలు గంగాళానికి వాడుతుండగా ఆ స్త్రీలను చెరపట్టే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళిద్దరూ ఎంత దుర్మార్గులో మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, మరి ఇది కొంచెం విడ్డూరంగానే ఉంటుంది. యూత్ మీటింగ్కి వెళ్తారు, పెద్ద పెద్ద యూత్ మీటింగ్ జరుగుతాయి కదా. బ్రదర్ మీరు సాక్ష్యం చెప్పండి. బ్రదర్ నేను పలానా సంవత్సరం యూత్ మీటింగ్కి వెళ్ళాను, అక్కడ ఒక సిస్టర్తో పరిచయం ఏర్పడింది, ఆ సిస్టర్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇది యూత్ మీటింగ్లో సాక్ష్యం. ఏమండి, అందుకు కొంతమంది యూత్ మీటింగ్కి పంపిస్తారు తల్లిదండ్రులు కూడా. అటువంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి అది. అదేనా చోటు? యూత్ మీటింగ్కి వెళ్ళాల్సిన చోటేనది. ఏమండి, ఆ పనులైనా చేయాల్సింది అక్కడ. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు చూడండి. మన ఆత్మీయ అందులోని వీళ్ళెవరండి? యాజకుని కుమారులు. ఒక మామూలు విశ్వాస కుమారులు అయితే వాళ్ళకి సరిగా అనుభవం లేదులే, దేవుడే క్షమిస్తాడు అనుకుంటాం. ఏలీ కుమారులండి వీళ్ళు. చెవిన పడితే ఏం చేస్తున్నాడండి? మీరు నా కుమారుల ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసినడలా వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచిన ఉండెను గనక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ప్రియమిత్రులు, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు? నరునికి నరుడు తప్పు చేసినట్లయితే దేవుడు విమర్శ చేస్తాడు. కానీ నరుడు దేవుని విషయంలో పాపం చేస్తే వాడిని ఎవరు శిక్షించాలి? ఏమండి, దేవుడే శిక్షించాలి. ఒక మాట చూసుకున్నాను. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. 25 మొదటి 2 వచనాలు. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషిని దోషినియు తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వారిని పండుకొనబెట్టి వారి నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట వారిని కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. ప్రియమైన వాళ్ళరా, ఇద్దరి మధ్య వివాదం కలిగినప్పుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్తారు, విమర్శిస్తాడు, దోషికి శిక్ష వేస్తాడు, 40 దెబ్బలు కొట్టిస్తాడు. ఇంకో మాట చూద్దామండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండము 15వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 30వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. 30. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనా సాహసించి పాపము చేసినలా వాడు యెహోవాను తృణీకరించిన వాడగును కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును.
అర్థమైందండి? దేశంలో పుట్టినవాడే కానీ పరదేశే కానీ సాహసించి పాపము చేసిన ఎడల, ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీరు. మనుషులు ఒక్కోసారి అప్రయత్నంగా పాపం చేస్తారేమో కానీ అది కూడా అప్రయత్నంగా అనేది నేను నమ్మను. ప్రయత్నం చేసే పాపం చేస్తారు. అయితే సాహసించి పాపం చేసిన ఎడల దాన్ని ఏమంటారు? దురభిమాన పాపము, ఇంటెన్షనల్ కమిషన్ ఆఫ్ క్రైమ్, మెన్సిరియా. సాహసించి పాపము చేసిన ఎడల. ప్రియమైన ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. గిల్టీ మైండ్ పెట్టుకొని పాపం చేస్తే దేవుడు వారిని క్షమించడు. తెలియక పొరపాటున ఈ పెన్సిల్ నాదేనేమోలే, ఇట్టనే ఉంటుంది కదా నా పెన్సిల్ కూడా అని తీసుకుంటే పొరపాటున అది వేరే సంగతి. పొరపాటున ఒకరిని హత్య చేసామనుకో, వాడి వీడనుకొని హత్య చేసామనుకో, ఏమవుతుంది? మాగుడు సుబ్బరామరెడ్డిని హత్య చేశారు నక్సలైట్లు. వాళ్ళు ఏమన్నారు? బై మిస్టేక్ అని అన్నారు. సరిపోద్దండి ఆ మాట? ఏమండి, పొరపాటున హత్య చేసినప్పుడు వాళ్ళు ఎక్కడికి? ఆశ్రయపురాలకి వెళ్ళవచ్చు. పొరపాటు అయితే. కావాలని హత్య చేస్తే శిక్షకు పాత్రుడే. కనుక ఇక్కడ ఇంటెన్షనల్ కమిషన్ ఆఫ్ సిన్స్ అంటే దురభిమాన పాపంతో పాపం చేసిన వాడికి జనులలో వాడు కొట్టివేయబడతాడు. ఇంకో మాట చూసుకుందామండి. కీర్తన గ్రంథము 51. కీర్తన 51. కీర్తన 51 4వ వచనం చదువుకుందామండి. 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు. దావీదు కూడా దురభిమాన పాపం చేశాడు. ఇంటెన్షనల్ క్రైమ్, ఇంటెన్షనల్ కమిషన్ ఆఫ్ సిన్. కాబట్టి దావీదు వెంటనే పశ్చాత్తాపడుతున్నాడు. ఏమంటున్నాడు? నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేస్తున్నాను. మనం చదువుకున్న మాట ఏంటి? ఎవడైనా నరుడు మరి పాపం చేస్తే విమర్శకు లోను అవుతాడు. మరి దేవునికే విరోధంగా పాపం చేస్తే అది ఇక్కడ మనం చదువుతున్నాం. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలవుడుగా అగపడదువు. ప్రియమైన వాళ్ళరా, దావీదు వలె పశ్చాత్తాపం పొందినట్లయితే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ దురభిమాన పాపమైనప్పటికీ దేవుడు సన్నిధిలో క్షమాపణ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు కాలంలో, సంఘకాలంలో మనం ఉంటున్నాం కనుక, యేసుక్రీస్తు ప్రభు కృపాకాలంలో మనం ఉంటున్నాం కనుక, మరి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆ పాపమును శిక్ష తాను భరించి సిలువలో పరిహారం చేసి ఉండేవాడు. అనగా మనకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారే భరించి ఉండేవాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. దురభిమాన పాపము, కావాలని ఇంటెన్షనల్ కమిషన్ ఆఫ్ సిన్, కావాలని పాపం చేయటం. ఉదాహరణలు చెప్పాలంటే చాలా ఉంటాయి. ఒక్కొక్కరికి సందర్భాలు వచ్చినప్పుడు మీకే తెలుస్తాయి. యోసేపు కూడా అటువంటి సందర్భమే వచ్చింది. దురభిమాన పాపం కాదు కానీ అటువంటి పాపం వచ్చింది. ఆ సందర్భం వచ్చింది కానీ ఏం చేశాడు? పైపంచి పోతే పారిపోయాడు అంతే. ప్రియమైన వాళ్ళారా, ఆత్మీయంగా ఎదిగే బిడ్డలంగా మనం ఆ రీతిగా నడుచుకున్నవాడు ప్రభు మనల్ని కనికరించి వాడుకుంటున్నాడు. సరే, ఏలీ కుమారుల సంగతికి వస్తామండి. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండిన కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వెనకపోయిరి. బాలుడుగు సమూయేలు ఇంకని ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో కూడా మనం చదివితే ఇవే మాటలు కనిపిస్తాయి. యేసు ప్రభు ఏ విధంగా ఎదిగినాడు. ఇంకొక
సబ్జెక్ట్ వెళ్ళిపోతున్నామండి. మనం ఇంకొక 5 నిమిషాలు ఉంది, అయినంత వరకు ధ్యానిస్తాం. అంతలో దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనడం, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చింది ఏమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. చరిత్ర అంతా చెప్తున్నాడు. మనం ధ్యానించాల్సిన అంత మనకు తెలిసిన విషయం కాబట్టి దాటిపోదాం. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడుగునట్లు ఇశ్రాయేలు గోత్రం నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఎవరినండి? మోషేను, అహరోనును. ఇశ్రాయేలులు అర్పించిన హోమోస్ అన్నిటినీ నీ పితరుని ఇంటిని గూర్చి ఇంటి వారికి ఇచ్చి తిని, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములు మీరు ఏలా తృణీకరించుచున్నారు? మిమ్మును కురవబెట్టుకున్నట్టుకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములో శ్రేష్ఠ భాగమును పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయించున్నావు. ఎంత దారుణంగా ఉందో చూడండి. నాకంటే నీ కుమారులు గొప్ప చేస్తున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావో? నైవేద్యాలు తీసుకొస్తే నాకు అర్పించకుండానే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మరి దహన బలి అర్పించకుండానే క్రొవ్వు మాంసం వాళ్ళు పచ్చి మాంసం తీసుకుని వెళ్ళిపోతున్నారు. దహన బలులు అర్పించడం ఆగిపోయాయి. అయినా నీ కుమారులను గద్దించలేకపోతున్నావు. మళ్ళీ అంతేకాకుండా ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చిన స్త్రీలు, దేవుని మందస్సు దగ్గరకు వచ్చిన స్త్రీలతో నీ కుమారులు వ్యభిచరిస్తున్నారు అంటే కూడా నీవు మౌనంగా ఉన్నావు. ఏమండి, మనం ఒక్కోసారి బిడ్డల తెలియక చేశారు లేని ప్రార్థన చేస్తాం వచ్చి, కానీ వాళ్ళ గద్దించి ఏమైపోతారు అని. ఏమండి, ప్రియమైన మన బిడ్డల విషయంలో మనం ఏలీ వలె ఉండకుండా జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలి. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదని యెహోవా ఆజ్ఞించున్నను. ఇప్పుడు అది నా మనసును కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవించుచున్నాడు. అంతా ఎవరు చెబుతున్నారు? దైవజనుడు ఒక ఆయన ఏలీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు, కావున యెహోవా వాక్యేదనగా, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. అర్థమవుతుందండి? ప్రియమైన వలన ఏలీ కుమారులు కానీ ఏలీ కానీ దేవుని ఘనపరచలేదు, తృణీకరించారు. ఘనపరచడం సరిగదా, తృణీకరించారు. కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు? వాళ్ళని తృణీకరించబోతున్నాడు. నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరించేదను. మనం కూడా ప్రభువును ఘనపరిచే వారం ఉంటే ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. మనం ప్రభు సన్నిధిలో ఘనపరచబడాలి అంటే మనం ప్రభువును ఘనపరచడం ప్రాముఖ్యమైన, అంతకు ముందే చేయాల్సిన పని. మనం ఎప్పుడైతే ప్రభువును ఘనపరుస్తామో ప్రభువు మనల్ని ఘనపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని మరి శిష్యులు కూడా ప్రత్యక్షపరచి నన్ను చూచినవాడు తండ్రిని చూచినవాడేనని చెప్పేసి ప్రియమైన ఆ విధంగా తండ్రిని బయలుపరిచినప్పుడు, తండ్రిని మహింపరిచినప్పుడు శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మహింపరిచారు. నన్ను ఘనపరచేవారిని నేను ఘనపరచుదును. ఎన్నో ఉన్నాయి ఆ విధంగా ప్రసంగాలు చేయాలంటే కొరలు వస్తాయి. ఒకటి మాత్రం మనం నేర్చుకోవాల్సిన విషయము, ప్రభువును మనం ఘనపరచడం నేర్చుకోవాలి. ఘనపరచడం అంటే ఏంటండి? ఘనపరచడం అంటే ఏంటి? డబ్బులు మూట ఇయటమా? వెండి బంగారు నగలు ఇయటమా? లేదా నైవేద్యాలు పెట్టడమా? బలులు అర్పించడమా? ప్రియమైన ప్రభువు మనకిచ్చిన సమయం ఆయన కొరకై ఖర్చు పెట్టేవాళ్ళం ఉండాలి. ప్రభువు మనకిచ్చిన దేహము, ఆ దేహంతో ప్రభువును ఘనపరిచే వాళ్ళం ఉండాలి. ప్రభువు మనకిచ్చిన ఆరోగ్యం, ఆ ఆరోగ్యంతో ప్రభువును ఘనపరిచే వాళ్ళం ఉండాలి. ప్రభువు మనకిచ్చిన ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యంతో ప్రభువును ఘనపరిచే వారం ఉండాలి. టైం, ట్రెజర్, ఇంకోటి ఏదో ఉంది, టైం, ట్రెజర్, టాలెంట్స్.
ప్రభు మనకిచ్చిన టాలెంట్స్తో ప్రభువును ఘనపరిచే వారంగా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, 3 టీలు గుర్తుపెట్టుకోండి. అంతేగాని గబగబా టీ చేసి ఇవ్వమని అడగబాకండి. ఇప్పుడు టీ టైం కాదు. టైం, టాలెంట్, ట్రెజర్. ప్రభు మనకిచ్చిన టైం, సమయం, కొంత సమయమే మిగిలినది పాట ఉంది కదా. కనుక ప్రభు మనకిచ్చిన కొంత సమయంలోనే ఆయన ఘనపరిచే వారంగా మనం ఉండాలి. అంటే ఆత్మను సంపాదించడం, ప్రభు సన్నిధికి నడిపించడం, రక్షణ సువార్త వారికి అందించడం. అంతేగాని గొప్ప గొప్ప ప్రసంగాలు చేయమని దేవుడు మనల్ని ఎప్పుడూ కోరలేదండి. టైం, టాలెంట్. ప్రభు మనకు అనేక రకాల టాలెంట్స్ ఇస్తాడు. కొంతమందికి తీయటి మాటలు చెప్పే టాలెంట్ ఉంటుంది. ఏమండి, రా భోజనం చేసిపోదు గారు రండి అని అంటారు. చేతులు కాదు పట్టుకునేది, మోచేయి పట్టుకుంటారు. సరే అమ్మా ఏం కూర అంటే, ఏదో ఒకటి ఉండదని తినిచిపోవచ్చు కదా, నువ్వు వస్తావని ముందుగానే చెప్తే నేను మటన్ చేసేదాన్ని, మటన్ లివర్ తెచ్చేది. ఇవన్నీ వద్దు, వచ్చి మాటలు ఇవన్నీ కాదు, ఇవి కాదు. ప్రియమైన ప్రభు మనకిచ్చే టాలెంట్స్ వల్ల ప్రభువును గణపరిచే వారంగా ఉండాలి, కానీ మనుషులను సంతోషపెట్టే వారంగా మనం ఉండకూడదు. ఇక్కడే అనేకులు పొరబడుతున్నారు. ప్రభువును సంతోషపెట్టాలని మనుషులను గణపరిచే వాళ్ళు ఉంటున్నారు. ఇది వేషధారణ కింద వస్తుంది. కనుక ప్రియమైన ప్రభు మనకిచ్చిన టాలెంట్స్, పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచే వాళ్ళకు ఉంటాం. ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచే వారికి ఉంటాం. మరి ప్రభు నీకు ఇచ్చిన ప్రార్థనలో టాలెంట్ ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచే వాళ్ళకు ఉంటాం. ఇవన్నీ ప్రభు ఇచ్చిన టాలెంట్స్. నువ్వు గంభీరంగా ఆరాధన చేస్తూ ఉంటే అనేకులకు ఆ ఆరాధన చూసి రక్షణానుభవంలోకి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అది టాలెంటే. ప్రియమైన ఇవన్నీ ప్రభు మనకిచ్చే ప్రార్థన టాలెంట్, ఆరాధన టాలెంట్, ప్రార్థించే టాలెంట్, పాటలు పాడే టాలెంట్, ప్రభు సన్నిధికి ఆత్మలు నడిపించే టాలెంట్, స్వార్థ ప్రకటించే టాలెంట్, ఇవన్నీ కూడా పత్రికలు ఇచ్చే టాలెంట్, ఇవన్నీ కూడా ప్రభు మనకిచ్చినవి. ఇకపోతే ట్రెజర్, ప్రభు మనకిచ్చిన దానిలో శక్తి కొలది ప్రభుకి ఇచ్చేవారంగా మనం ఉండాలి. అప్పుడే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదిలోని మాట నెరవేరుతుంది. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థనలో ప్రవేశిస్తామండి. మొట్టమొదట యేసుపాదం కుటుంబం నుంచి